ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా కర్ణాటకలోని సినిమా థియేటర్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది. పవన్ ఫ్యాన్స్ ను కొందరు వ్యక్తులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమను అడ్డుకోవడంపై పవన్ అభిమానులు కింద ఆందోళనకు గురయ్యారు. హరిహర వీరమలు చిత్రం ప్రమోషన్ల సందర్భంగా ఇదే సీన్ కూడా రిపీట్ అయింది. గేమ్ చేంజర్ సినిమాకు కూడా కర్ణాటకలో నిరసన సెగ తగిలింది. ఇప్పుడు ఓజీకి కూడా అదే తగిలినట్టుగా తెలుస్తోంది. ఓజీ సందర్భంగా కర్ణాటకలోని సినిమా థియేటర్ల వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓజీ సినిమా కోసం పవన్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అయితే అక్కడ కొంతమంది వ్యక్తులు తొలగించినట్లుగా తెలుస్తోంది. అక్కడితో ఆగకుండా అక్కడికొచ్చిన పవన్ అభిమానులపై సైతం దాడి చేసే ప్రయత్నం చేశారు కొంతమంది. అక్కడి నుంచి వెళ్లిపోవాలి అంటూ కూడా గందరగోళం సృష్టించారు. దీంతో చేసేది ఏం లేక పవన్ అభిమానులు చాలా మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ పరిణామాలతో థియేటర్ యాజమాన్యం ఓజీ ప్రీమియర్ షోను క్యాన్సిల్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే కన్నడ కార్యకర్తలు ఎందుకు గొడవ చేశారన్న దానిపై స్పష్టమైన కారణం అయితే తెలియాల్సింది. ఇప్పటి వరకు కారణం బయటకు రాలేదు. అయితే ఓజీ సినిమా పోస్టర్లు కన్నడంలో లేకపోవడం వల్లే వారు నిరసనకు దిగారని, కాదు డీజేల రచ్చ కారణంగానే గొడవ జరిగిందని సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇటు మరోవైపు చూస్తే తమ అభిమాన నటుడి సినిమా చూడలేకపోవడంతో పవన్ అభిమానులు ఒకంత నిరుత్సాహానికి గురయ్యారు. ఇదిలా ఉంటే కన్నడ సంఘాల తీరును పవన్ అభిమానులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఏదైనా విషయం ఫిలిం ఛాంబర్తో చర్చించి గొడవలు సద్దుమణిగేలా చూసుకోవాలి, కానీ ఇలా సినిమా చూడటానికి వచ్చిన వారిపై ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదు అని కూడా పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో కూడా కన్నడ హీరోలు సినిమాలు ఆడుతూ ఉంటాయని, అప్పుడు తాము అడ్డుకుంటే పరిస్థితి ఏంటంటూ కూడా కొంతమంది పవన్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా తెలుగు సినిమాలను కన్నడ సంఘాలు అడ్డుకోవడం కొత్తేం కాదు. గతంలో కూడా జూలై 2025లో హరిహర వీరమల్లు చిత్రం ప్రమోషన్ల సందర్భంగా బెంగళూరులో కొన్ని మీడియా పోస్టర్లు కన్నడ కార్యకర్తలు చించేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి అప్పట్లో. దాంతో గేమ్ చేంజర్ కు సినిమా కూడా కన్నడలో నిరసన సెగ తాకింది. బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గేమ్ చేంజర్ పోస్టర్లను చించివేయటం, టైటిల్ పై నల్ల రంగు పూయడం వంటి ఘటనలు కూడా గతంలో అనేకం చూసాం. కళకు కళాకారుడికి భాషా ప్రాంతీయ భేదాలు ఉండకూడదు అంటూ కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ వాస్తవంలో జరిగేది వేరు. ఇండియన్ సినిమాలో ఇప్పుడు ప్రాంతీయ సినిమాలు అన్న పదం పోయి పాన్ ఇండియా సినిమాలు వచ్చి దున్నేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ప్రాంతీయ భాషా వివక్షలు కొనసాగుతూనే ఉన్నాయి కొన్ని ప్లేసెస్లో. ప్రత్యేకించి దక్షిణాదిన తమిళ, కన్నడ ఇండస్ట్రీలో మిగిలిన పరిశ్రమలపై కూడా వివక్షతను చూపుతూ ఉన్నాయి. అందుకు నిదర్శనం కూడా మనం కర్ణాటకలో గతంలో హరిహర వీరమల్లుకు చూసాం, అలాగే గేమ్ చేంజర్కి చూసాం. ఇప్పుడు ఓజీకి కూడా సేమ్ సీన్ అక్కడ రిపీట్ అయ్యింది అని కూడా పవన్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇతర భాషలపై వివక్ష ఎందుకు అంటూ కూడా పవన్ ఫ్యాన్స్ అడుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇటు మీకు తెలుగులో రిలీజ్ అయితే కన్నడ సినిమాలు రిలీజ్ అయితే మేము ఎంకరేజ్ చేయట్లేదా, మేము అడ్డుకుంటే ఏంటి పరిస్థితి అని కూడా పవన్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు అక్కడ ప్రీమియర్స్ పడలేదు, చూడలేదు అని కూడా పవన్ ఫ్యాన్స్ ఒకంత ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ గొడవ నేపథ్యంలోనే అక్కడ ఓజీ మూవీ షోను కూడా అక్కడ నిలిపివేసినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. గతంలో తమిళనాడు రాష్ట్రం కూడా ఈ విషయంలో ముందు వరుసలో ఉంటే ఇప్పుడు కర్ణాటక కూడా తన ప్రాంతం, తమ భాష అంటూ కూడా మిగిలిన ప్రాంతాలను అవమానిస్తున్నాయి. తెలుగు ప్రజల అన్ని భాషా చిత్రాలను, హీరోలను అభిమానిస్తూ ఉంటారు. కంటెంట్ నచ్చితే ఇంగ్లీషు సినిమాలను, హీరోలను కూడా నెత్తిన పెట్టుకున్న చరిత్ర తెలుగు వారికి సొంతం. అలాగే చూస్తారు. మూవీని మూవీలాగా కూడా తెలుగు వారు చూస్తూ ఉంటారు. వాళ్ళు భాషకి సంబంధం లేకుండా కూడా నెత్తిన పెట్టుకుంటారు నిజంగానే. కానీ మన దేశంలో తెలుగు సినిమాను మాత్రం అవమానిస్తూ ఉంటారు. ఇటు తమిళనాడు, కర్ణాటకకు చెందిన హీరోల సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతూ ఉండగా మన సినిమాల వరకు వచ్చేసరికి తమిళనాడు, కర్ణాటక థియేటర్లో దొరకడం లేదని కూడా చెప్పాలి. టాలీవుడ్కు కర్ణాటక పెద్ద మార్కెట్ అని కూడా చెప్తూ ఉంటారు. దశాబ్దాలుగా టాలీవుడ్కు కర్ణాటక రాష్ట్రం పెద్ద మార్కెట్గా ఉంటూ వస్తుంది. కన్నడ సినిమాలను మించి తెలుగు సినిమాలను, హీరోలను అక్కడి ప్రజలు ఆదరిస్తూ ఉంటారు. శాండల్వుడ్ తారలతో మన తెలుగు స్టార్స్కి సన్నిహిత సంబంధాలు కూడా ఉంటాయి. తమ సినిమాల రిలీజులకు ప్రత్యేకంగా బెంగళూరు వెళ్లి ప్రమోషన్స్ చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ క్రేజ్ నేపథ్యంలో తెలుగు సినిమాకు సంబంధించి కర్ణాటక రైట్స్ భారీ ధరకు కూడా పలుకుతూ ఉంటాయని కూడా నిపుణులు చెప్తున్నారు. గతంలో గేమ్ చేంజర్కు కూడా ఇలాగే నిరసన శాఖ తగిలిందని చెప్తున్నారు.
అయితే కర్ణాటకలో కన్నడ భాష అస్తిత్వాన్ని కాపాడుతున్నామనే వంకతో కొన్ని సంఘాలు గత కొంతకాలంగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాయని చెప్తున్నారు. కర్ణాటకలోని ఏ సంస్థ అయినా కూడా దుకాణమైనా వాటి పేర్లను కన్నడలోనే రాయాలని అల్టిమేటం జారీ చేస్తున్నాయి. ఈ సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా కూడా కర్ణాటకలో నిరసన వ్యక్తమైంది. బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గేమ్ చేంజర్ పోస్టర్లను చించివేయటం, టైటిల్ పై నల్ల రంగు పూయటం వంటి ఘటనలు కూడా గతంలో చోటు చేసుకున్నాయి. తాజాగా సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రానికి కూడా కర్ణాటకలో నిరసన సెగ తగిలింది. బెంగళూరులోని సంధ్యా థియేటర్ వద్ద సెప్టెంబర్ 24వ తేదీన ఓజీ ప్రీమియర్స్ ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. బెంగళూరులోని పవన్ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని సంబరాలు చేసుకోవడంతో థియేటర్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. అయితే కన్నడ కార్యకర్త ఒకరు థియేటర్ వద్ద ఓజీ ప్రదర్శనపై నిరసన వ్యక్తం చేయడంతో పవన్ అభిమానులు అతనితో గొడవకు దిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఇంతలో మరికొందరు కన్నడ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా మారినట్లుగా కూడా మనకి సమాచారం. ఈ పరిణామాలతో సంధ్యా థియేటర్ యాజమాన్యం ఓజీ ప్రీమియర్ షోనైతే క్యాన్సిల్ చేసింది. అయితే కన్నడ కార్యకర్తలు ఎందుకు గొడవ చేశారన్న దానిపై ఇప్పటివరకు కూడా స్పష్టమైన కారణం తెలియలేదు. అయితే ఓజీ సినిమా పోస్టర్లు కన్నడంలో లేకపోవడం వల్లే వారు నిరసనకు దిగారని, కాదు డీజేల రచ్చ కారణంగా గొడవ జరిగిందని కూడా సోషల్ మీడియాలో అయితే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. మరోవైపు తమ అభిమాన నటుడి సినిమా చూడలేకపోవడంతో పవన్ అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు.